సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర. మొదటి పుస్తకము బాలుడు అతని లేమి, 1909 నుండి 1932 వరకు. రెండవ అధ్యాయము ఆయన మొదటి దర్శనము, 1912 నుండి 1916 వరకు. చార్లెస్ బ్రెన్హామ్ ఆ లెటర్తో పాటు వారికి చాలినంత డబ్బు పంపాడు. ఎందుకంటే ఎల్లా పిల్లలతో సహా ఒక ట్రక్కును అద్దెకి తీసుకుని ప్రయాణము చేయాలి. సామాను తీసుకుని ఆమె 3 చిన్న కుమారులతో పాటు కొన్ని వస్తువులు ట్రక్కు మీద ఎక్కించవలసి ఉండెను. బర్క్స్విల్కు ఉత్తరముగా 100 మైళ్ల దూరంలో న్యూ ఆల్బనీ అనే టౌన్ ఉన్నది. ఎల్లా ప్రసవ దినములు నిండెను గనుక ప్రయాణము ఆమెకు భీతి కలిగించినది. కాని 3 సంవత్సరాల బిల్లీకి మాత్రము ఆ ప్రయాణము ఒక సాహస కార్యముగా పురికొల్పబడినట్లుగా కనబడెను. అతడు ప్రత్యేకముగా ఇరుకుగా సమముగా ఉన్న చెక్క వంతెన మీదుగా ఓహియో నదిని దాటుటలో అతడు పరవశించిపోయాడు. ఆ వంతెన లూయిస్విల్, కెంటకీ మరియు న్యూ ఆల్బనీ, ఇండియానా మధ్యలో ఉన్నది. ఇంకా 10 మైళ్ల ఉత్తరమునకు వెళితే వారి క్రొత్త గృహము వస్తుంది. అది ఇండియానాలోని యుటికాలో చిన్న టౌను. 1912వ సంవత్సరం మే 27వ తేదీన తన 4వ కుమారుని కన్నది. తనకి మెల్విన్ అని పేరు పెట్టినది. ఆ వేసవిలో చార్లెస్ ఒక స్థానిక వ్యవసాయదారుని యొద్ద పనిచేశాడు. అతడు పనివారిని చంపుకు తినే మనిషి. కొన్నిసార్లు ఒక దినమునకు 12 గంటలు ఎండలో చెమట కార్చుచూ ఎండకు మాడిపోతూ గుర్రము వెనుక నిలబడి ప్రయాసతో నడవవలసి వచ్చేది. ఎండవేడికి తన వీపు షర్టుతో కందిపోయినప్పుడు చార్లెస్ 2-3 సార్లు ఇంటికి వచ్చినప్పుడు ఎల్లా కత్తిరితో అతని షర్టును ముక్కలుగా కత్తిరించేది. మొక్కజొన్న పంట వచ్చినప్పుడు చార్లెస్ తన సమయమంతా బాతు మెడ వంటి పారతో వరుసల మధ్య ఉన్న తీగలను నరుక్కుంటూ వెళ్లవలసి వచ్చేది. మొదట్లో అతని చేతులు కందిపోయి రక్తము కారినవి. చివరగా అవి తోలువలే గట్టిగా మారిపోయినవి. ఒక రోజుకు 75 సెంట్లు సంపాదించుటకు ఎంత శ్రమ పడేవాడు. మరల ఆకురాలు కాలమునకు చార్లెస్ తిరిగి మొద్దులు లాగటానికి వెళ్ళాడు. వ్యవసాయపు పని కంటే ఎంతో సహజముగా ఆ పని తన యొద్దకు వచ్చేది. అతడు అడవులలో పెరిగి ఉన్నాడు మరియు మొద్దులు లాగుట చిన్న వయసులోనే ప్రారంభించాడు. చార్లెస్ 150 పౌండ్లు బరువున్నప్పటికీ కండరములో ఉబికి ఉన్నాడు. మొద్దులు ఈడ్చే వారిలో ఎంతో నైపుణ్యము గలవాడు. చివరకు 900 పౌండ్లు బరువు కలిగిన మొద్దును తనకై తానుగా వ్యాగన్ మీద లోడు చేయగలడు. కాని చలికాలము సమీపించినందున చార్లెస్కు ఆ పని కష్టముగా ఉన్నది. మొత్తము 6 ఒక గదిలో నిర్బంధించినట్లుగా జీవించుచుండిరి. వారు కెంటకీలో విడిచి వచ్చిన గది కంటే ఈ గది బాగుగా కట్టబడి ఉండలేదు మరియు అంత పెద్ద గది కాదు. కొన్నిసార్లు మొద్దులు ఈడ్చు పని చార్లెస్ ను తన కుటుంబం నుండి వారముల తరబడి వేరు చేసేది. అయితే తన భార్య పోయిన చలికాలంలో బాధపడినట్లుగా బాధపడుట అతనికి ఇష్టం లేదు. అందుచేత చార్లెస్ ఇంకా మంచి పరిస్థితి కొరకు ఎదురు చూచుచుండెను. 1913లో వసంతకాలము వచ్చినది. దానికి ముందే ఒక పర్మనెంట్ ఉద్యోగమును కనుగొనెను. ఇండియానాలోని జెఫర్సన్ విలులో శ్రీ వాదెన్ దగ్గర పని దొరికినది. అతడు ఒక కోటీశ్వరుడు. వాదెన్ డిస్టలరీస్ అను కంపెనీ అధినేత మరియు వృత్తి సంబంధమైన బేస్బాల్ టీంలో లూయిస్ విల్ కాలనీలకు కూడా పాక్షికముగా ఒక వాటాదారుడు. చార్లెస్ ఆయన దగ్గర కారు నడపడానికి డ్రైవర్గా నియమించబడ్డాడు. కారణము అతడు గుర్రములను స్వాధీనపరుచుకోవటంలో మంచి నేర్పరి. అయితే ఆ ఉద్యోగం ద్వారా ఎక్కువ ధనము రాదు. కాని ఆ ఉద్యోగం ద్వారా నిజమైన ప్రక్కలాభములున్నవి. అనగా అద్దె లేకుండా శ్రీ వాదెన్ గారి స్థలములో జీవించవచ్చును. ఆ స్థలములో 2 గదుల చెక్క ఇల్లు ఉన్నది. ఒక పాత ధాన్యపు కొట్టు ఉన్నది. ఒక పెద్ద విశాలమైన తోట మరియు ఒక చిన్న పొలము. దానిలో చార్లెస్ కొరకు ఏదైనా పండించుకొనవచ్చును. ఇంకా శ్రీ వాదెన్ గారికి అక్కడ ఒక పాడి పరిశ్రమ ఉన్నది.
చార్లెస్ తన కొరకు ప్రతి రాత్రి ఒక బకెట్ పాలను ఉచితముగా తన ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చును. ఎదుగుచున్న 4 పిల్లలతో ఒక తండ్రిగా అది చిన్న లాభము కాదు. న్యూ ఆల్బనీకి ఉత్తరమున తూర్పుగా 4 మైళ్ల దూరంలో జెఫర్సన్ విల్ టౌన్ ఉన్నది. నది మార్గము మీదుగా దానిని స్థానికముగా యుటికా పైక్ అని పిలుస్తారు. శ్రీ వాదెన్ గారు టౌన్కు 7 మైళ్ల దూరంలో పెద్ద బంగళాలో నివసిస్తారు. చార్లెస్ ఇప్పుడు నివసించుచున్న క్రొత్త ఇల్లు ఒక కొండ ప్రక్కన ఉన్నది. ఓహియో నది అక్కడకు బాగా కనబడుతుంది. బయట గోడలకు గాలి రాకుండా పలకలను అమర్చారు మరియు లోపల దూలముల మధ్య రంధ్రములను మట్టితో కప్పారు. అది 2 గదులు, క్రింద నేల మరియు పైన నిద్రపోవుటకు ఒక అరక ఉన్నది. నిచ్చెన 2 వాసములతో చేయబడినది. నేల మీద ఒక గదిలో నరకబడిన ఒక మొద్దు బోర్లించబడి ఉన్నది. ఆ మొద్దు మీద సమాంతరముగా ఉన్న రాళ్లు ఉంచబడి ఉన్నవి. దానికి పైగా ఒక చెక్క పొయ్యి ఉన్నది. అది ఒక ఖాళీ నూనె డ్రమ్ముతో చేయబడినది. వంట చేయుటకు గాను ఎల్లా ఒక మంకీ స్టవ్, కోతి పొయ్యి అని అంటారు, వాడేది. వెలుగు కొరకు వారు బొగ్గు నూనె దీపమును వాడేవారు. ఇవన్నీ కలిసి ఇదివరకు ఉన్న ఒక గది కంటే యుటికాలో నివాసము ఎంతో అభివృద్ధిగా ఉన్నది. కొండ మీద ఉన్న ఆ గది ముందు ఒక చిన్న నీటి ఊట దగ్గర ఒక యాపిల్ చెట్టు తన కొమ్మలను చాచి ఉన్నది. ఆ చల్లని ఊట యొక్క నీరు వేసవి కాలమంతయు ఒక రిఫ్రిజిరేటర్ వలె వారికి సేవ చేసేది. పాలతో ఉంచిన లోహపు పాత్రలను, మజ్జిగను, వెన్నను చెడిపోకుండా ఆ ఊటలో పెట్టేవారు. చార్లెస్ మేగడను అక్కడ దాచేవాడు కాదు. ఎందుకంటే తన ఇంట్లో ఉన్న చిన్న బ్రహ్మములు ఆశతో మేగడ దొంగిలించకుండా. ఆగస్టు మధ్య వరకు ఆ ఊట వారికి చల్లని నీరును సరఫరా చేసేది. తరువాత అది ఎండిపోయేది. అప్పుడు వారు నీటి కొరకు ఆ ధాన్యపు కొట్టము దగ్గర ఉన్న చేతి పంపు యొద్ద నీరు కొట్టుకుని ఆ కొండ మీదుగా ఇంటికి మోసుకొని వచ్చేవారు. బిల్లీకి ఉబుకుచున్న నీరు అంటే ఎంతో ఇష్టము. ఒక పుచ్చకాయ తీగ యాపిల్ చెట్టు మొదలలో ఒక కొమ్మకు వేలాడి ఉండేది. కాని బిల్లీ దానిని అరుదుగా ఎక్కేవాడు. వేడి గడ్డి మీద తన పొట్ట ఆనించటం అతనికి ఇష్టము. అట్లు తన పెదవులను నీళ్లలో పెట్టి కడుపు నిండా నీళ్లు త్రాగేవాడు. తరువాత ఒక జగ్గును నీళ్లతో నింపి పొలములో ఉన్న తన తండ్రి వద్దకు తీసుకుని వెళ్లేవాడు. చార్లెస్ ఎల్లప్పుడూ పొలము నుండి వచ్చేటప్పుడు రాత్రి భోజనమునకు ఎంతో ఆకలితో వచ్చేవాడు. కారణము, వారికి ఇంటి యొద్ద నీటి తొట్లు లేవు. కాబట్టి యాపిల్ చెట్టుకు ఆనించి ఒక బల్లను కట్టేవారు. అది గది వెనుక. అక్కడ అతడు స్నానం చేసేవాడు. ఆ బల్ల కేవలం ఒక అట్టబల్ల. యాపిల్ చెట్టు మొదలునకు అతికించబడినది. దాని మరొక కొన పాదం వలె కదలకుండా ఉండుటకు ఏటవాలుగా మరొక అట్ట పెట్టబడినది. 4 పిల్లలు తండ్రితో పాటు వరుసగా వెనక నిలబడి కడుక్కునేవారు. చార్లెస్ తన చొక్కాయి చేతులను పైకి మడిచినప్పుడు సబ్బు పెట్టుకునడానికి అతని చేతి కండరములు వాచి చిన్న అలలవలే పైకి వచ్చేవి. బిల్లీ ఎంతో గర్వముగా ఆ కండరములను గమనించేవాడు. ఆయన నా తండ్రి అనుకునేవాడు. ఆయన తండ్రి బలవంతుడు కాబట్టి ఆయన 100 సంవత్సరాలు బతుకుతాడు. నేను ముసలివాడనైనప్పుడు నా తండ్రి యొక్క కండరములను నేను ఇంకా కనిపెడతాను. చార్లెస్ 5 అడుగుల 7 అంగుళముల ఎత్తుగల మనిషి. బిల్లీకి తన తండ్రి వలె నల్లని ఉంగరాల జుట్టు వచ్చినది మరియు ఐరిష్ వాని వలె మంచి చూపులు వచ్చినవి. కాని దేహము శక్తివంతమైనదిగా లేదు. దానికి మారుగా బిల్లీ సన్నగా తల్లి వలె దారము వలె ఉండేవాడు. తరువాత బిల్లీ స్నానము చేయువంతు వచ్చినది. అతడు ఎంతో జాగ్రత్తగా కారపు సబ్బు, ఇంటి వద్ద తయారు చేసిన సబ్బు తన కన్నులలోనికి పడకుండా జాగ్రత్త పడేవాడు. ఒకసారి అతడు ఆ సబ్బుతో గొప్ప పాఠము నేర్చుకున్నాడు. ఆయన తల్లి జొన్న సంచితో ఒక కండువాను చేసినది. బిల్లీ దానితో తన వీపు తుడుచుకున్నాడు. ఆ టవలు ముతకగా ఉన్నందున బిల్లీ కొంచెం అద్దుకొన్నాడు. ఆ కడుగుకునే బల్లకు పైగా 5 వంగిపోయిన మేకులతో ఒక పగిలిపోయిన అద్దపు పెంకు కొట్టబడినది. బిల్లీ బల్ల మీదకు ఎక్కి ఆ తగరపు దువ్వెనతో తన ఉంగరాల జుట్టును మెత్తగా దువ్వేవాడు. చార్లెస్
భోజనము చేసే టేబుళ్లను మరియు బల్లలను బార్ను బోర్డులతో నిర్మించి ఉన్నాడు. బల్లలు ఆలయములోని బల్లల వరుస వలె కనబడుచుండెను. బిల్లీ ఎల్లప్పుడూ రాత్రి సమయంలో తన తండ్రి పక్కనే కూర్చునేవాడు. చిక్కుడు గింజల చారు రోజూ ఉంటుంది. దానితో పాటు రొట్టె, ఉడకబెట్టిన ఉల్లిపాయలు మరియు మజ్జిగ. ఎల్లా జొన్న రొట్టెను పెనము మీద కాల్చి ప్లేటులో వేసి బల్ల యొద్దకు పంపేది. అట్లు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ముక్కను విరుచుకుని తినేవారు. బిల్లీ ఎల్లప్పుడూ మూల సీటులో కూర్చునేవాడు. కారణము 3 జొన్న రొట్టె చెక్కలను తన చారులో ముంచుకుని తినుట అతనికి ఇష్టము. 1914వ సంవత్సరం మే 14వ తారీఖున బిల్లీకి మరొక తమ్ముడు పుట్టాడు. అతని పేరు ఎడ్గర్ లీ బ్రెన్హామ్. తరువాత కొన్ని సంవత్సరములకు బిల్లీ యొక్క జీవితము అనువైన మాదిరిలోనికి వెళ్ళినది. ప్రతి శనివారము మధ్యాహ్నము బిల్లీ తండ్రి శ్రీ వాదిని గారి దగ్గర నుండి ఒక కంచెర గాడిదను, ఒక బండిని తెచ్చి తన కుటుంబమును ఆ బండిలో ఎక్కించి నిత్యావసర వస్తువులు కొనుటకు 7 మైళ్లు ప్రయాణం చేసి టౌన్కు వెళ్లేవారు. 4 చిన్న బ్రెన్హాములు బండి వెనుక గడ్డి కుప్ప మీద ఎగిరి పడుతూ ఉండేవారు. కాని బిల్లీ మాత్రము బండి కాడి దగ్గర తన తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించేవాడు. అంగడికి వెళ్ళుటంటే బిల్లీకి ఎప్పుడూ ఉత్తేజం కలిగించేది. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా ఏమి జరుగుతుందో అతనికి తెలుసు. చార్లెస్ ఒక వారమునకు $3.5 సంపాదించేవాడు. తరచుగా $3 నిత్యావసర వస్తువులు కొను అంగడిలోనే ఖర్చు పెట్టేవాడు. కొన్నిసార్లు ముతక పంచదార సంచిని లేక కొన్ని సాల్ట్ బిస్కెట్లను అట్టహాసముగా కొనేవాడు. కానీ ఎక్కువగా వాడుక వస్తువు అయిన చిక్కుళ్లను, బంగాళాదుంపలను, జొన్న ఆహారమును కొనేవాడు. ఎందుకంటే ఆ విధమైన ఆహారము ఎక్కువ కాలము నిల్వ ఉండేది. చార్లెస్ తన బిల్లును చెల్లించిన తర్వాత అంగడి యజమాని శ్రీ గ్రావర్ తన చిన్న పిల్లలకు తీయని ఒక చిన్న పిప్పర్మెంట్ కలకండను ఇచ్చేవాడు. వెనుక బండిలో ఉన్న 5 జతల కన్నులు తండ్రి ఆ కలకండను 5 సమానమైన ముక్కలుగా విరుస్తూ ఉండగా ఆశతో గమనించేవారు. వెంటనే 4 చిన్న బ్రెన్హాములు ఆ పిప్పర్మెంటును చిన్న ముక్కలుగా చీకివేసేవారు. కాని బిల్లీ తెలివైనవాడు. ఆ పిప్పర్మెంటును కొంత చీకి ఒక చిన్న కాగితమును చింపి దానిని చుట్టి మరలా జేబులో దాచుకునేవాడు. తరువాత అతడు దానిని తినేవాడు. శనివారం రాత్రి వారందరూ పెద్ద దేవదారు చెక్క తొట్టి నిండా వేడి నీటిని నింపి నీటిని మార్చకుండా ఒకరి తర్వాత ఒకరు వారి వారపు స్నానములను ముగించేవారు. ఎల్లా బిల్లీ వీపును కారపు సబ్బుతో బాగా రుద్దేది. నీవు తోలు తీసిన ఉల్లిపాయ వలె శుభ్రముగా ఉండాలి అని చెప్పేది. తరువాత ఆమె అన్నము వార్చుటకు ఉపయోగించే మసిబట్ట లాంటి తుండుతో అతని సిగ్గుపోవు వరకు వంటిని పొడిగా రుద్దేది. సరైన పోషకాహారమును బిల్లీ తినుటలేదని ఆమె ఎరిగినదై ప్రతివారము అతడు స్నానము చేసిన తరువాత ఒక చెంచాడు ఆముదమును మింగించేది. అట్లు జలుబు రాకుండా అది కాపాడుతుందని ఆమె నమ్మి ఉన్నది. బిల్లీ ఆముదముతో నిండిన ఆ పెద్ద చెంచాను చూచినప్పుడు, ఓ అమ్మా, దయచేసి అది నాకు వద్దు, అది నన్ను రోగిగా చేస్తుంది, నేను దానిని తట్టుకోలేను అని ప్రాధేయపడేవాడు. అది నిన్ను రోగిగా చేయని ఎడలా అది నీకు ఏ మంచి చేయలేదు అని ఆమె జవాబు చెప్పేది. బిల్లీ తన ముక్కు పట్టుకుని ఆ చెంచాలోని ఆముదమును నోటిలో వేసుకుని మింగుటకు ప్రయత్నించేవాడు. నోరు మూసుకుని అంతా విదిలించుకుని చివరగా లోనికి మృంగివేసేవాడు. ఆదివారము దినమున ఎల్లా ఒక కలగూర వంట చేసేది. సొరకాయలు, క్యారెట్లు, క్యాబేజీ, బంగాళదుంపలు, చిక్కుళ్ళు, మొక్కజొన్న, బియ్యము మరియు ఎండబెట్టిన ఆవు మాంసము వరిగెను కలిపి కుండలో ఉడకబెట్టేది. ఆ రోజు తినగా మిగిలినది వారికి ఇంకా 2-3 రోజులు తినుటకు సరిపోయేది. సోమవారము ఎల్లా బట్టలను ఉతికేది. ఒక పెద్ద ఇనుప కాగులో బట్టలు వేసి క్రింద మంట వేసేవారు. బిల్లీ పెద్దవాడైనందున మంట పెట్టుటకు చెట్టు కొమ్మలను నరికేవాడు. అంతేకాకుండా కాగును నీళ్లతో నింపే పని కూడా అతని వంతే. అది ఆ కుర్రవాని వయసుకు
కష్టమైన పని. విలియం అని తల్లి పిలిచినది. అవునమ్మా అని అన్నాడు. నీవు ఓట యొద్దకు వెళ్ళి ఒక బకెట్ నీళ్లు తీసుకుని రమ్ము. బిల్లీకి తెలుసు ఆ దేవదారు కర్ర బకెటు భుజము మీద ఎంత భారముగా ఉంటుందో. కనీసము సగము మోయుటకు కష్టము. అతడు తన జేబులో తడిమి చూచినప్పుడు పిప్పరమెంట్ కలకండ ఉన్నది. పేపర్లో చుట్టి పెట్టాడు. తరువాత తన సోదరుడైన ఎడ్వర్డును చూసి అన్నాడు, హంపీ. బిల్లీ తరచుగా తన సోదరుని హంపీ అని ముద్దుగా పిలిచేవాడు. నేను ఏమి చేస్తానో నీకు చెబుతాను. నిన్ను పెప్పర్మెంటును చీకనిస్తాను. నేను 10 అని లెక్కబెట్టు వరకు నిన్ను పెప్పర్మెంటును చీకనిస్తాను, నీవు నా కొరకు వెళ్లి నీరు తెచ్చినట్లయితే. ఎడ్వర్డ్ సంతోషంతో వెళ్లి నీళ్లు ముంచుకొని తెచ్చాడు. మరియు బిల్లీ అతనికి పెప్పర్మెంట్ ఇచ్చి పట్టుకోమన్నాడు. బిల్లీ లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. 1, 2, 3. ఎడ్వర్డ్ ఎంతో వేగముగా దానిని చీకుచున్నాడు. నీవు వేగముగా లెక్క పెట్టుచున్నావు, అంత త్వరగా లెక్క పెట్టవద్దు అని అన్నాడు. ఇప్పుడు మొదలుపెట్టు అన్నాడు. బిల్లీ లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. ఎడ్వర్డ్ కొన్నిసార్లు ఎక్కువ చీకాడు. బిల్లీ పెప్పర్మెంటును మరలా కాగితంలో చుట్టి తిరిగి తన జేబులో పెట్టాడు. సోమవారం నాడు ఇంట్లో చేయవలసిన మరికొన్ని పనులు ఉన్నాయి. కాని అతని పిప్పర్మెంట్ ఉన్నంత వరకు బిల్లీ పని లేకుండా విశ్రాంతి తీసుకోవటంలో దిట్ట. బట్టలు ఉతికే దినమున ఎల్లా ఒక తెడ్డు వంటి కర్రను తీసుకుని మరుగుచున్న కాగులోని బట్టలను కలియదిప్పేది. అవి ఉడికి బాగా సిద్ధమైనప్పుడు వాటిని బయటకు లాగేది. ఆమె ఆ కర్రను లోపల గదిలో ఒక మేకుకు తగిలించేది. ఆ తెడ్డు ఎన్నో కార్యములకు పనిచేసినది. ఎల్లా గడ్డిలోని మొద్దులను నలగగొట్టి దానితో గడ్డి పరుపులు చేసేది. తర్వాత బెడ్డింగ్ మొంతలను దానితో మెత్తగా చేసేది. చార్లెస్ ఆ తెడ్డును దిద్దుబాటు కర్రగా కూడా వాడేవాడు. ఆ పిల్లలలో ఎవరైనా చెడ్డగా ప్రవర్తించి దెబ్బలు పడవలసి వచ్చినప్పుడు ఆ తెడ్డు మర్మముగా అదృశ్యమైపోయేది. చార్లెస్ ఎల్లప్పుడూ ఆ తెడ్డు లేకుండానే బుద్ధి చెప్పేవాడు. కొన్నిసార్లు పాత బెల్టుతో చేయబడిన మంగళకత్తి తోలును వాడేవాడు. లేక కొన్నిసార్లు తన తుపాకీ నుండి ఇనుప చువ్వను తీసేవాడు. చిన్న బ్రెన్హాములు అందరూ చెక్క షెడ్డులో చదువుకునేవారు. తండ్రి వారి కాళ్లు కందునట్లు కొట్టేటప్పుడు కొట్టే సమయంలో ఆయన చుట్టూ పరుగులు తీస్తుండేవారు. చార్లెస్ దీనిని వారిలో నుండి దెయ్యమును బయటకు వెళ్ళగొట్టుట అని పిలిచేవాడు. ఒక సందర్భంలో ఒక తప్పుడు తలంపు ఎడ్వర్డుకు వచ్చినది. అతడు అన్నాడు, బిల్లీ, అమ్మా నాన్న తోటలో తవ్వే పనిలో ఉన్నారు. నీవు లోపలికి వెళ్ళి కొంత పంచదార తెచ్చినట్లయితే నేను కొన్ని టపాకాయలు తెస్తాను మరియు ధాన్యపు గాది వద్ద నిన్ను కలుసుకుంటాను. బిల్లీకి అది చక్కగా తోచినది. ఎల్లా గోధుమ రంగు పంచదారను ఒక పెట్టెలో పెట్టి గదిలో దాచింది. తరచూ ఆమె ఆ పంచదారను నీళ్లతో కలిపి ఉదయమున అల్పాహారము తినుటకు బొబ్బ అట్లు కొరకు చెరుకు రసంను చేసేది. బిల్లీ గదిలోనికి దిగి చేతి నిండా పంచదార తీసుకొని ధాన్యపు గాది యొద్దకు పరిగెత్తాడు. ఆ తోట ఇంటికి మరియు ధాన్యపు కొట్టమునకు మధ్య దారిలో కొండ క్రింద ఉన్నది. చార్లెస్ ఎర్రని మరియు తెల్లని గీతల చేతి రుమాలతో తన నొసటును తుడుచుకుని త్రవ్వే పని నుండి లేచి నిలబడ్డాడు. తన పెద్ద కుమారుడు ఏదో చేతిలో దాచి గట్టిగా పట్టుకుని తీసుకువెళ్తున్నట్లు చార్లెస్ గమనించాడు. విలియం, నీవెక్కడికి వెళుతున్నావు అని చార్లెస్ అన్నాడు. నేను ధాన్యపు కొట్టు దగ్గరకు వెళుతున్నాను. నీ చేతిలో ఏమి ఉన్నది? బిల్లీ అనుకున్నాడు. ఓ ఓ అతడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఏ చెయ్యి? ఇక్కడకు రా అని చార్లెస్ అన్నాడు. దాని తరువాత బిల్లీ చాలా కాలం పాటు పంచదారను కోరుకొనలేదు. 1916వ సంవత్సరం ఆగస్టు చివరలో ఆవిరితో నడిచే నూర్చే యంత్రము మొక్కజొన్న పంటను నూర్చినది. ఎల్లా వారి పరుపులన్నిటిలో క్రొత్త గడ్డిని పెట్టినది.
ఆ రాత్రి అటక మీద పండుకొనుటకు పిల్లలందరినీ పంపిన కొద్దిసేపటికి బిల్లీ తన బొగ్గును ఏదో మిడుత తాకినట్లు కేకలు వేశాడు. ఎల్లా వెంటనే నిచ్చెన ఎక్కి, బిల్లీ, నీకు ఏమి ఇబ్బంది కలిగినది? అమ్మా, నా పరుపులో ఏదో దూరినది. అది ఒక మిడుత క్రొత్త గడ్డిలో చిక్కుకుపోయినది. ఇప్పుడు నెమ్మదిగా నిద్రపోండి అన్నది. అమ్మా, అది అక్కడ లోపల ఎగురుతూ ఉండగా నేను నిద్రపోలేను. ఎల్లా బొగ్గు నూనె దీపమును తీసుకుని అటక ఎక్కినది. కాబట్టి బిల్లీ తన పరుపు ప్రక్కకు విప్పి కొత్త గడ్డిని త్రవ్వి బాధించుచున్న మిడతను కనుగొన్నాడు. దానిని కప్పి మీదయున్న ఒక రంధ్రము గుండా బయటకు నెట్టాడు. ఆ కప్పు కూడా గోడవలే సమముగా ఉన్నది. తరువాత ఎల్లా ఆ సంఘటనను గూర్చి తనలో తాను నవ్వుకుని చార్లెస్కు చెప్పింది. కాని బిల్లీ పట్ల ఆమెకు ఉన్న లోతైన బాధ్యతను అతనికి చెప్పలేదు. ఈ కుర్రవాడు ఆలస్యముగా నిద్రకు వెళ్ళియున్నాడు. ఆహారము అతనిలో సరిగా ఇమడలేదు. పోయిన నెలలో ఒకసారి కంటే ఎక్కువ రాత్రి భోజనము తరువాత కడుపు ఉబ్బరము చేసినది మరియు కడుపులో నుండి పులి తెనుపులు వచ్చినవి. అతడు త్వరలో స్కూలుకు వెళ్ళవలనని భయముతో ఉద్రిక్తతలో ఉన్నాడా, లేక అతనిని ఏదైనా బాధించుచున్నదా? అది తన తండ్రి యొక్క త్రాగుడుతో ముడివేయబడి ఉన్నదా? సెప్టెంబర్లో బిల్లీ మరియు ఎడ్వర్డ్ కలిసి స్కూలుకు వెళ్ళుట ప్రారంభించారు. బిల్లీకి 7.5 సంవత్సరములు. తన తమ్ముడైన ఎడ్వర్డ్ కంటే అతడు 11 నెలలు పెద్దవాడైనప్పటికీ పరిమాణములో మాత్రము వారు కవలుల వలె ఉంటారు. ఎడ్వర్డ్ కేవలం పొట్టిగా అల్పముగా ఉంటాడు. బిల్లీకి స్కూలుకు వెళ్ళటానికి బట్టలు లేవు. వేసవి కాలమంతయు అతడు వట్టి కాళ్లతో షర్టు లేకుండా ఒక జత చిరిగిపోయి అతుకులు వేసిన బట్టలు ధరించుకున్నాడు. క్రొత్త బట్టలను కొనే స్తోమత ఆ కుటుంబమునకు లేదు. కాబట్టి ఎల్లా అప్పటికప్పుడే కల్పించినది. వారి వివాహ దినమున చార్లెస్ వేసుకునిన కోటును కత్తిరించి ఒక జత ప్యాంటులుగా దానిని కుట్టినది. చాలీ చాలని టెన్నిస్ బోట్లను వేసుకుని తెల్లని మేజోళ్లతో చార్లెస్ ఇంటికి వచ్చేవాడు మరియు అది బిల్లీ యొక్క బట్టల గదిని పూర్తి చేసినది. ఎల్లా నూతనమైన సాహసముతో అతని డ్రెస్ పూర్తి చేసినది. ఆమె అన్నది, అక్కడ ఇప్పుడు నన్ను నిన్ను చూడనివ్వు. అతని వెనుక నిలబడినది. అతనిని చూడడానికి అతడు తన వట్టి పక్కటెముకలతో చాలా చిన్నగా ఉన్నాడు. తోలు తప్ప ఏమీ లేదు. అతని ఉంగరాల జుట్టు మెడ వరకు వేలాడుచున్నది. ఇంటి యొద్ద తయారు చేసిన ప్యాంటు, పాతబడిన టెన్నిస్ బూట్లు వేసుకుని అతడు బాగా వెనకకు చూశాడు. ఎల్లా అతను చూసి నవ్వి ఇలా అన్నది, నీవు గాలికి కొట్టుకుని పోయే కెంటక్కీ వాడుగా కనబడకపోతే ఎలా? ఆమె తన యొద్దనున్న వాటితో శ్రేష్టమైన వాటిని చేసినది. దురదృష్టవశాత్తు ఇంకనూ తన పెద్ద కుమారుడు చొక్కాయి లేకుండానే స్కూలుకు వెళ్లవలసి వచ్చినది. కాబట్టి 1916వ సంవత్సరం సెప్టెంబరు నెలలో ఒక చల్లని ఉదయమున బిల్లీ మరియు ఎడ్వర్డ్ యుటికా పైక్ స్కూలుకు వెళ్ళటానికి చెక్క వంతెన రోడ్డు మీదుగా నది దాటారు. అది గ్రామీణ వాసులకు ఏర్పరిచిన ఒక మోస్తరుగా ఒక గదితో ఉన్న స్కూలు గృహము. అది కొండల మీద కట్టబడినది. అక్కడ నుండి ఓహియో నదిని వీక్షించవచ్చును. శ్రీమతి టెంపుల్ ఎన్నో సంవత్సరములు అతనికి టీచర్గా ఉన్నది. 6 సంవత్సరముల నుండి 15 సంవత్సరాల వయసులోపు పిల్లలందరికీ ఆమె 8 గ్రేడులు బోధించేది. స్కూలులో బిల్లీ 3 స్ట్రా ఐ కంటే ఎక్కువగా చదువుట, వ్రాయుట మరియు లెక్కలు నేర్చుకున్నాడు. అకస్మాత్తుగా అతడు ప్రపంచమును వీక్షించుట ఎక్కువ చేయబడినది. అతడు క్లాసులో కూర్చుని ఉండగా ఇతరులతో తన్ను తాను పోల్చుకున్నట్టుకు సమయం ఉండేది. భేదములు అతనిని బాధించేవి. అతని వలె వీరు కూడా మోటుబాలురు మరియు బాలికలు. కాని వారిలో అనేక మంది చక్కని బట్టలు మరియు సరిపోయిన బూట్లు వేసుకుని ఉన్నారు మరియు వారందరూ షర్టులు వేసుకున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో మిగిలిన పిల్లలు రొట్టె, మాంసంతో ఉన్న శాండ్విచ్లు, అరిసెలు లేక అడవి కేకులు తినేవారు. కాని బిల్లీ చిక్కుళ్ళు తినేవాడు.
కొన్ని రోజులైతే ఏ విధమైన మధ్యాహ్న భోజనము తినేవాడు కాదు. తన కుటుంబము పేద కుటుంబము అని గ్రహించాడు. పెద్ద పిల్లలు మొదటి నుండి బిల్లీని బయటవాడుగా ముద్రవేశారు. వారు అతనిని ఒక జొన్న టపాకాయి అని పిలిచేవారు మరియు అతడు వింతగా మాట్లాడుటను బట్టి అతనిని ఏడిపించేవారు. అతడు కెంటక్కీ కొండల మీద నివసించే వారి వలె ఒత్తి ఒత్తి మాట్లాడేవారు మరియు ఎంతో చింపిరి బట్టలు ధరించుటను బట్టి వారు అతనిని చూచి హేళన చేసేవారు. స్కూలు ప్రారంభించబడిన కొన్ని వారములకు బిల్లీ మరియు ఇతర కుర్రవాళ్లు, తన వయస్సు పిల్లలు, బ్రెన్హామ్ ఇంటి వెనుక ఉన్న ఐస్ కుంటలో చేపలు పట్టుటకు నిర్ణయించారు. వారు దానిని ఐస్ కుంట అని పిలిచేవారు. కారణము, శ్రీ వార్డెన్ గారు దానిలో నుండి ఐస్ ముక్కలను ప్రతి శీతాకాలంలో కోసి వాటిని పొట్టులో దాచిపెట్టి వాటిని మరలా వేసవిలో తన పాడి పరిశ్రమలో ఐస్ బాక్సులు చల్లగా ఉండటానికి వాడేవాడు. ఈ కుర్రవాళ్లు అతనిని కూడా వారి ఆటలో చేర్చుకొన్నందున బిల్లీ పరవశించిపోయాడు. చేపలు పట్టుటకు మాత్రమే అతనికి ఇష్టము కాదు, కాని వారి సమూహంలో ఒకడిగా ఉండుటకు ఆశించేవాడు. స్కూలు అయిపోగానే బిల్లీ ఇంట్లో అరక మీదకు వెళ్లి సొంతగా తయారు చేసిన గాలమును ఆశతో తెచ్చుకునేవాడు. అతని టెన్నిస్ బూట్లు సరిగ్గా సరిపోనందువల్ల తన పెద్ద బొటన విరేలు మీద కాయి కట్టింది. నొప్పిగా ఉండేది. ఆ రోజు స్కూలులో బొటన వేలు మీద కాయ బాధతోనే బాధపడి ఉన్నాడు. ప్రతిసారి తన కాలు కదిపినప్పుడల్లా ఆ కాయి అతనిని ఎంతో బాధించేది. చివరకు అతడు స్కూల్ పని మీద మనసు ఉంచేవాడు కాదు. ఇప్పుడు ఉద్రేకంలో, తొందరపాటులో సులభముగా తన నొప్పిని మర్చిపోయాడు. అతడు గదిలోనికి త్వరగా పరిగెత్తుకుని పోయి నిచ్చెన మీద అడుగు వేశాడు. అప్పుడు ఆయన భుజమును ఒక బలమైన చెయ్యి తాకినది. తన తండ్రి అతని వైపు తిరిగి ఇట్లా అన్నాడు, బిల్లీ, ఈ మధ్యాహ్నము నీవు నా కొరకు ఒక ముఖ్యమైన పనిని చేయవలసి ఉన్నది. సారాయి దించు బట్టేలకు నీవు నీరు మోయవలసి ఉన్నది. బిల్లీ హృదయము మరియు అవయవములు పట్టుకుపోయినట్లయినది. నాన్నా, నేను నా స్నేహితులతో కలిసి ఈ మధ్యాహ్నము చేపల వేటకు వెళుతున్నాము. నీవు చేపలు పట్టుటకు రేపు వెళ్ళవచ్చు. ఈ రాత్రి నేను కొన్ని బట్టెల జొన్న సారాయిని కాస్తున్నాను మరియు నేను పరోక్షముగా ఉన్నాను. నాకు షెడ్డులో తగినంత నీరు కావాలి. ఆ గొట్టములను చల్లపరచడానికి నీవు పని చేయగల సమర్థుడవు మరియు నీ సహాయము నాకు కావాలి. బకెట్లు ధాన్యపు కొట్టు దగ్గర ఉన్నాయి, పంపు ప్రక్కనే ఉన్నాయి. ఇప్పుడు బట్టలను మార్చుకొని పనికి బయలుదేరు. నేను వెనక షెడ్డులో బట్టెలను సిద్ధపరచుకుంటాను. మెల్లగా బిల్లీ నిచ్చెన ఎక్కుట ప్రారంభించాడు. తన తండ్రి తన కన్నీరు చూడకుండా తల ప్రక్కకు పెట్టాడు మరియు గుర్తుంచుకో, మౌనముగా ఉండు, దీని గురించి ఒక్క మాట కూడా ఎవరికి చెప్పవద్దు అని చార్లెస్ చెప్పాడు. అలాగే నాన్నా. 1919వ సంవత్సరం వరకు మద్య నిషేధమును దేశము అమలు చేయుటకు ఓటు వేయనప్పటికీ కొన్ని నిర్ణీత రాష్ట్రములు మాత్రము మద్య నిషేధపు చట్టములను 1906లోనే కలిగి ఉన్నవి. 1916లో ఇండియానా ఇంతకు ముందే మద్య నిషేధం ఉన్న రాష్ట్రము. చార్లెస్కు విస్కీ లేకుండా గడిచేది కాదు. అతనికి బ్లాక్ మార్కెట్లో దానిని కొనుడుకు తగినంత డబ్బు లేనందున అతడు మరియు అతని పొరుగువాడైన మిస్టర్ డార్న్ బుష్ కలిసి రాత్రివేళ వెన్నెలలో కాయుటకు ఒక బట్టీని సొంతంగా తయారు చేశారు. అట్లు సొంతగా ఇంటి వద్దే సారాయిని చేయటం ప్రారంభించారు. వారు త్రాగగా మిగిలిన సారాయిని దాహము గల పొరుగువారికి అమ్మి కొంత అధికమైన డబ్బును సంపాదించేవారు. వారు రెండవ బట్టీని కూడా నిర్మించుటకు తీర్మానించారు. ఈ రాత్రి వారు 2 బట్టేలను కాల్చబోచున్నారు. కాబట్టి ప్రతిదీ సిద్ధము కావలసినది. బిల్లీ చాలాసేపు తన గడ్డి పరుపు మీద కూర్చుని ఉన్నాడు. కాలిలోని కాయి తన ప్రతి గుండె చప్పుడుతో గుచ్చినట్లయ్యేది. చిట్ట చివరకు అతడు బట్టలు మార్చుకున్నట్టుకు బలమును రేపుకొన్నాడు. గొప్ప ఉపశమనంతో తన బూటులను కృషి చేసి తీసివేశాడు.
అతడు తన స్కూల్ ప్యాంటులను తీసివేసి అతడు తన పాత పైన కప్పుకునే బట్టలను వేసుకున్నాడు. భుజములకు ముడివేసుకునే బొందులు కనబడుటలేదు. మరియు పై బట్టలు టైన్ దారంతో బంధించబడి ఉన్నవి. గుండీలు మేకులతో ఉన్నాయి. మేకులను గుండీ రంధ్రములు గుండా తేలికగా తొలగించవచ్చును. వాటిని ప్రక్కకు తిప్పినప్పుడు అవి బయటకు వచ్చుటలేదు. తరువాత అతడు తన బొటన విరేలును ఒత్తిపట్టి, అనగా అతడు జొన్న మట్టను తీసుకుని దుమ్ము పడకుండా తన నొప్పిగా ఉన్న బొటన వేలుకు చుట్టాడు. అతడు మెల్లగా నిచ్చెన మీదుగా క్రిందికి దిగి ధాన్యపు కొట్టు దగ్గర ఉన్న బోర్వెల్ దగ్గరగా మిక్కిలి కష్టముగా నడుచుకుంటూ వెళ్ళాడు. 2 మొలాసిస్ బకెట్లు పంపు హ్యాండిల్కి ప్రక్కగా పెట్టబడి ఉన్నవి. బిల్లి వాటి నిండా నీరు కొట్టాడు. ప్రతి బకెట్లో 5 లీటర్ల నీరు పడుతుంది. అదంతయు అతడు తన 7 సంవత్సరం కండరములతో ఆ బకెటుల యొక్క టైన్ దారపు హ్యాండిల్స్ పట్టుకుని లేపవలసి ఉండెను. మధ్యాహ్నము వేడిగా మరియు ప్రశాంతముగా ఉన్నది. ఎండిపోయిన పసుపు గడ్డిని కనీసం కదిలించే ఊపిరి వంటి గాలి కూడా వీచలేదు. బిల్లి దారి గుండా వస్తూ ఉండగా దగ్గరలో ఐస్ కుంట నుండి స్నేహితుల నవ్వులు వినబడేవి. అతని స్నేహితులు ముందే అక్కడికి వెళ్లి చేపలు పట్టుచున్నారు. తమాషాగా మాట్లాడుచున్నారు. మంచి సమయమును వారు కలిగి ఉన్నారు. బిల్లి యొక్క నిరాశ బ్రద్దలై వరదవలే కన్నీరు ప్రవహించింది. ఆ కొండ మీద సగము దారిలో ఉండగా తోటకు దగ్గరగా ఒక పెద్ద బూరుగ చెట్లు నీడలో కొంచెం విశ్రాంతి తీసుకున్నాడు. బొట్లు బొట్లుగా కన్నీరు కారి తన బొగ్గల మీద బురద చారుల వలె గుర్తులు పడినవి. అతడు విలపించాడు. ఇది భయంకరమైన విషయం కాదా? ఆ పిల్లలందరూ బయట చేపలు పడుతున్నారు, మరియు నేనైతే ఇంటి దగ్గర ఉండి నీళ్లు మోస్తున్నాను. గాలిలో ఆకులు గలగలమన్నట్టుగా అతనికి ఒక శబ్దము వినబడింది. అని. కాని బిల్లి గాలిని సృజించలేకపోయాడు. అతడు అనుకున్నాడు, అది ఏమిటి? అతడు చుట్టూ చూశాడు. ఆకులు అప్పుడే పసుపుగా మారిపోయినవి. సంపూర్ణముగా ప్రశాంతముగా ఆకులు నిలిచి ఉన్నవి. ఎక్కడా అతనికి గాలి ఛాయ కూడా కనబడలేదు. అతడు ఇంకా కోపంగానే ఉన్నాడు. నా స్నేహితుల తండ్రులు ఈ పని చేయరు. నేను ఎందుకు ఈ వెన్నెలలో బట్టెలకు నీరు మోయాలి? మరలా ఆకులు గలగలమని శబ్దము చేయుట అతడు విన్నాడు. అతడు నిలబడి తన పైన ఉన్న కొమ్మల మీదకి పైకి చూశాడు. కాని ఏదీ అక్కడ కదులుట లేదు. పెనుగాలిలో అది బొబ్బరించుచున్నట్లుగా అతడు కొన్నిసార్లు విన్నాడు. తరువాత తన బకెట్లు ఎత్తుకుని దారి గుండా బయలుదేరాడు. మొద్దు వంటి అతని బొటన వేలు విచిత్రమైన బాటను అతని వెనుక దుమ్ములో గీయుచున్నది. అతడు కొంచెము దూరము నడవగానే అని శబ్దమును మరలా విన్నాడు. ఇదివరకటి కంటే బిగ్గరగా వినబడుచున్నది. బిల్లి వెనుకకు తిరిగాడు. మరియు ఈసారి దానిని అతడు చూశాడు. ఒక సుడిగాలి చెట్టుకు సగము ఎత్తులో సుడులు ఏర్పడినట్లు వడిగా కొమ్మలలో తిరుగుచున్నది. అది ఒక వింత కాదు. ఆకురాలు కాలంలో సుడిగాలులు సాధారణముగానే వస్తాయి. కొన్నిసార్లు పొలముల గుండా సుడిగాలి ఎండిపోయిన ఆకులను పైకి లేపుకొని గిరగిరమని తిరుగుతూ మోసుకొని పోవటము తరచుగా అతడు చూశాడు. కాని ఆ సుడిగాలులు ఎల్లప్పుడూ భూమి మీద కదులుతూ ఎక్కడికో ప్రయాణమై వెళ్ళిపోయేవి. కాని ఈ సుడిగాలి ఒకే స్థలంలో పట్టుకొన్నది. విభ్రాంతి చెందినవాడై పచ్చని, గోధుమ, పసుపు రంగుల ఆకులు గలగలమని సుడిగాలి వలె వేచటం గమనించాడు బిల్లి. అకస్మాత్తుగా ఒక స్వరము ఆ చెట్టులో నుండి ధ్వనించినది. ఒక లోతైన ప్రతిధ్వనించు స్వరము చెప్పుచున్నది, ఎన్నడూ త్రాగవద్దు, పొగ త్రాగవద్దు, ఏ విధముగాను నీ దేహమును అపవిత్రపరుచుకోవద్దు. నీవు పెద్దవాడవైనప్పుడు నీవు చేయవలసిన ఒక పని నీకున్నది. బిల్లి ఎంతో తేటగా ఆ మాటలు విన్నాడు. అది తన తండ్రి మాట్లాడుచున్నట్లుగా ఉన్నది. కాని అది తన తండ్రి స్వరము కాదు. అలాంటి భయము కలిగించే స్వరము ఇదివరకు ఎన్నడూ అతడు విని ఉండలేదు. తన బకెట్లను వదిలిపెట్టి
పెద్దగా కేకలు వేస్తూ ఇంటి యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎల్లా తన చేతులతో ఉత్తిదే అని అతనిని నిమిరినది. బిల్లీ, ఏమిటది? పాము నిన్ను కరిచిందా? ఆమె బహుశా అనుకుంది. తన కుమారుడు తోటలో త్వరగా నడుస్తూ పాము మీద అడుగు వేసి ఉంటాడని అనుకుంది. ఆ దేశంలో ఆ పాము సాధారణమైనది, విషపూరితమైనది. అమ్మా, అది కాదు, ఆ కొండ మీద తోట వైపు చూపుతూ వచ్చిరాని మాటలు చెప్పాడు. అక్కడ చెట్టులో ఒక మనిషి ఉన్నాడు. ఓ బిల్లీ, బిల్లీ రా, నీవు ఆపి నిద్రపోతావా? లేదు అమ్మా, ఆ చెట్టులో ఒక మనిషి నన్ను ఎప్పుడూ త్రాగవద్దు, పొగ త్రాగవద్దు అని చెప్పాడు. ఎల్లా దీనిని చూసి నవ్వినది. తన కుమారుని కౌగలించుకుని అతని నుదురును ముద్దు పెట్టుకున్నది. అతని నరములను నిమ్మళపరుచుచున్నది. కాని బిల్లీ మూర్ఛ వచ్చినట్లు నిలిచి ఉన్నాడు మరియు నిమ్మళించుటలేదు. ఆమె అతనిని పొరుండబెట్టినది. త్వరగా ప్రక్కనే ఉన్న ఒక పొరుగువాని ఇంటికి వెళ్లి ఫోన్ చేసి డాక్టర్ని పిలిచింది. ఈ కథ విన్న తర్వాత డాక్టర్ అన్నాడు, ఈ కుర్రవానికి నరముల బలహీనత ఉన్నది, మరలా అది వస్తుంది అని అన్నాడు. ఆ రాత్రి బిల్లీ తన కథను మరలా రాత్రి భోజనం సమయంలో వివరించాడు. అక్కడ చెట్టులో ఒక మనిషి ఉన్నాడు. ఆయన ఏమి చెప్పాడు నేను విన్నాను. నేను మరలా అక్కడికి వెళ్ళను. మరియు అతడు ఎన్నడూ అటు వెళ్ళలేదు. ఆ రోజు నుండి ధాన్యపు కొట్టు దగ్గరకు వెళ్ళినప్పుడల్లా బూరగ చెట్టుకు దూరముగా తొలగిపోయి ఆ తోట చుట్టూ తిరుగుకుంటూ దానికి దూరముగా మరొక పక్క నుండి వెళ్ళేవాడు. 2 వారముల తర్వాత బిల్లీ మరియు ఎడ్వర్డ్ యాపిల్ చెట్టు కింద గోళీకాయలు ఆడుకొనుచుండగా అకస్మాత్తుగా బిల్లీకి ఒక వింతైన అనుభూతి కలిగింది. ఒక విధమైన కనబడని శక్తి అతని చుట్టుముట్టినట్లుగా ఒక ఒత్తిడి అతని చర్మమును జలదంపచేసినది. అతడు పైకి చూశాడు. ఇదివరకు ఉన్నట్లు కంటే ఓహియో నది తనకు దగ్గరగా ఉన్నట్లు కనబడింది. బిల్లీ జెఫర్సన్ విల్ వైపు నదిని తేరి చూచుచుండగా తన కన్నుల ముందున్న అరణ్యము మారిపోయినది. ఆ నది ఒడ్డు మీద ఒక బ్రిడ్జి ఏర్పడినది. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు ముక్కలు ముక్కలుగా బ్రిడ్జి నిర్మించబడినది. ఆ బ్రిడ్జి చాలా త్వరగా తయారైపోయినది. అతడు ఇండియానా మారినప్పుడు దాటిన సమాంతరమైన చెక్క బ్రిడ్జి వలె అది లేదు. ఈ బ్రిడ్జి చాలా పెద్దగా ఇనుప ట్రస్సులతో పెద్దగా అర్ధచంద్రాకారముగా నిర్మించబడినది. బిల్లీ అటువంటిది ఇది వరకు ఎన్నడూ చూసి ఉండలేదు. దానిని చాలా దగ్గరగా చూస్తూ ఉండగా ఆ ఎత్తైన పునాది మీద మనుషులు పనిచేస్తున్నారు. అప్పుడు దానిలో కొంత భాగము విరిగి పడిపోయినది. ఆ స్తంభము మీద నుండి మనుషులు మొగ్గలు వేస్తూ మెల్లగా పడిపోయారు. వారు పడిపోవుచుండగా బిల్లీ వారిని లెక్కించాడు. 16 మంది మనుషులు క్రింద మబ్బుగా ఉన్న నేలలో పడి అదృశ్యమైపోవుట గమనించాడు. తన గోళీల సంచిని క్రింద పడవేసి బిల్లీ కేకలు వేసుకుంటూ అదుపు లేనట్లుగా ఇంటికి పరిగెత్తాడు. ఎల్లా శాయశక్తులా అతనిని నిమ్మళింపచేయుటకు ప్రయత్నించింది. చివరగా అతడు తన కథను చెప్పినప్పుడు, బిల్లీ, నీవు కలగన్నావు అని ఆమె అన్నది. బిల్లీ నొక్కి చెప్పాడు, కాదమ్మా, నాకు విచిత్రమైన భావన ఏర్పడినది. తరువాత నేను నది వైపు చూశాను. నేను తిన్నగా దాని వైపు చూశాను అమ్మా. ఓ, నేను దానిని చూశాను. నేను భయపడ్డాను. చార్లెస్ తన ఉద్దేశాన్ని చెప్పాడు. డాక్టర్ చెప్పినట్లుగా కుర్రవానికి కొంచెం నరముల బలహీనత ఉన్నది. కాని ఎల్లా అంత నిశ్చయముగా అది నరముల బలహీనత అని అనుకోలేదు. 4 సంవత్సరాల క్రితము బిల్లీ వచ్చిరాని మాటలతో ఒక పక్షి తనతో మాట్లాడినదని మరియు వారు న్యూ ఆల్బనీ దగ్గరలో నివసిస్తారని చెప్పటం ఆమె గుర్తు చేసుకున్నది. తగినంత వింతగా అది నిజమైనది. నది మీద ఒక బ్రిడ్జి, 16 మనుషులు చనిపోవటమా? ఒక దినమున అది జరుగుతుందా ఏమిటి? ఎల్లా ఆ సంఘటనను రాసుకొన్నది. మనము దాన్ని చూద్దాము ఆలోచిస్తూ అన్నది.